ఏమండి పవన్ కళ్యాణ్ గారు, మీది జనసేనానా రౌడీ సేనానా? రాజకీయం ముసుగులో రౌడీయిజం చేస్తున్న ఈ నిజమే పవనిజమా? నిజంగా మీరు మదర్ తెరీసా గారి స్ఫూర్తని, చెగువీర స్ఫూర్తని, కులాలు మతాలు లేని రాజకీయాలని మీరు చేస్తున్నటువంటి ఈ నరమేధం ఏంటి? మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్లాగా కాకుండా ప్రజలపై రౌడీలుగా ప్రవర్తిస్తున్నారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ అయినటువంటి ఉప్పాల హారిక గారి కారుపై దాడి చేయటం ఇది ఒక పిరికిపంద చర్య కాదా? గుడివాడ వేదికగా జరిగినటువంటి ఈ చర్యని మీరు ఖండించారా? లేదా మీరే కావాలని చేయించారా? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రజలకి ఇదే చేయడానికేనా మీరు జతకట్టి వచ్చింది? ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది? కక్షా రాజకీయాలు, వేధింపులు, కేసులు, మర్డర్లు, మానుభంగాలు. ఇదేనా మీ రాజకీయం? ఇంత చెత్త పరిపాలన సాగిస్తూ మళ్ళీ తొలి అడుగు ఉత్తమమైనటువంటి పరిపాలనని ఎలా చెప్పగలుగుతున్నారండి మీరు? ఒకరేమో ఎర్ర బుక్ అంటారు, మీరేమో తోలు తీస్తానంటాడు, చంద్రబాబు గారేమో నాలుక మందం అంటారు, మీ అంతు తేలుస్తామంటారు, లేకుండా చేస్తామంటారు, ఇంకొకరేమో తల నరికితే బాగుండు కదా అంటారు. ఏమిటి ఉన్మాదం? ఇదేనా మీ యొక్క నీతి? ఇదేనా మీ సిద్ధాంతం? ఇదే మీ రాజకీయమా? ఇవాళ జనసేన పార్టీలో గమనిస్తున్నట్లయితే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి దొంగ బంగారం కేసులో పట్టుబడ్డాడు. ఇంకొక వ్యక్తి తిరుపతి వేదిక ఒక మహిళని మోసం చేసి కోట్ల రూపాయలు దండుకొని బూతులతోటి, బెదిరింపులతోటి, వీడియోల్లో పట్టుబడి కూడా బుకాయిస్తూ ఇంకొకరు దొరికిపోయారు. ఇవాళైతే ఏకంగా శ్రీకాళహస్తిలో మీ యొక్క ఇన్ఛార్జ్ కోటా వినీత, మీకు ఇష్టమైనటువంటి పేరు వారి హస్బెండ్ గారిది చంద్రబాబు, అలాగే ఇంకొక ముగ్గురు కలిసి వారి వ్యక్తిగతంగా ఉండేటటువంటి శ్రీనివాసులు, వాళ్ళ డ్రైవర్గా పనిచేసేటటువంటి వ్యక్తి రాయుడు అని కూడా తను పిలుస్తుంటారని చెప్తున్నారు. మరి అతన్ని చంపివేసి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో చెన్నై నదిలో పడవేస్తే 8వ తారీఖు బాడీ దొరికితే మీరు ఎప్పుడండి చర్యలు తీసుకునేది? ఇవాళ ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది కాబట్టి చర్యలు తీసుకున్నట్టుగా, వారిని తొలగించినట్టుగా బుకాయిస్తారా? వారు చేస్తున్నటువంటి తప్పులు ఒప్పులు మీకు తెలుసుకునేటటువంటి సమయం లేదా? ఇందుకైనా మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు గెలిపించింది. ఇది ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి సాగిస్తున్నటువంటి ఈ నరమేధాన్ని ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాలి. మరీ ముఖ్యంగా ఇవాళ ప్రజాప్రతినిధుల మీద చేస్తున్నటువంటి వేధింపులు, దాడులు, నెల్లూరులో నల్లపురెడ్డి గారి ఇంటిలో ఉన్నటువంటి వస్తువులన్నీ పగలగొడితే ఒక్క మాట మాట్లాడేటటువంటి ఓపిక మీకు లేదా? సమయం లేదా? ఇంకా దాన్ని సమర్థిస్తారా? ఏమిటిది ఈ ఉన్మాదం? ప్రతి ఒక్క విషయంలో మీరు స్పందిస్తున్నటువంటి తీరు చాలా గార్హనీయంగా ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది తప్ప, ప్రజాస్వామ్యానికి గొడ్డల పెట్టవుతుంది తప్ప, ఇది ప్రజాస్వామ్య పరిపాలన కాదు. ఇలాంటి చర్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.